శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేష పురాణం 30వ అధ్యాయం. అహల్యా దర్శనం. అలా రుక్మాంగద మహారాజు శ్రద్ధాళువై వేసిన ప్రశ్నకు ప్రత్యుత్తరంగా నారద మహర్షి ఇలా అన్నాడు. రుక్మాంగద, నేనోసారి త్రిలోకాధిపతి అయిన ఇంద్రుణ్ణి చూడటానికి అమరావతి నగరానికి వెళ్ళాను. అప్పుడు ఇంద్రుడు నన్ను 3 లోకాలలోనూ సంతోషం కలిగించే ఆనందకరమైన విషయం, ఆ వివరం త్రిలోక సంచారిని కనుక నన్ను చెప్పమని ఉచిత సత్కారాలను అందించి ప్రశ్నించాడు. భూలోకంలో అత్యంత రమణీయకమైన ప్రకృతి పరిసరాలతో, అనేక వృక్షాలతోనూ లతలతోనూ, పక్షుల కుహుకుహ రావాలతోనూ నయనానందకరంగా విలసిల్లుతూ గౌతముని ఆశ్రమం, ఆ ప్రశాంత ఆశ్రమంలో అపూర్వ సౌందర్య రాశి అయిన అహల్యతో కూడిన గౌతమునిని దర్శించానని, ఆమె సౌందర్యం లోకోత్తరమైనదని, వర్ణనాతీతమైనదని ఇంద్రుడెరిగిన అప్సరసల కన్నా, లక్ష్మీ పార్వతీ వంటి దేవతామూర్తుల కన్నా, అరుంధతి అనసూయల వంటి మహాపతివ్రతల కన్నా, సౌందర్యం కన్నా మిన్నయై సూర్యుని పత్నులైన ఛాయా సంజ్ఞల కన్నా, చివరికి కశ్యప ప్రజాపతి భార్య అయిన అతిథి కన్నా కూడా సౌందర్యవంతురాలని, అందచందాలలో ఆమెకి సాటిరారని దేవరాజైన ఇంద్రుడికి చెప్పాను. అటువంటి దివ్య సౌందర్యవంతురాలిని చూడగానే అఖండ బ్రహ్మచారినైన నాకు సైతం మనస్సు చలించిందని, ఇక గానము, భోజన పానాదులేవీ నాకు రుచించలేదని, నిద్ర కూడా పట్టలేదని, చివరికి బ్రహ్మచర్య వ్రతం భంగమవుతుందేమోనన్న భయం కలిగి వెంటనే అక్కడి నుండి ఏకాఏకి స్వర్గానికి వచ్చినానని, అంచేత ఆమె లేని స్వర్గం అలంకారం లేని అతివల ఉంటుందని చెప్పి అంతర్నిహితుడినైనాను. ఓ రుక్మాంగద, అలా నేను ప్రేరేపించి అంతర్హితుడినైనాక ఇంద్రుడు అహల్యను, ఆమె రూపలావణ్యాలను పదే పదే తన మనస్సులో తలపోస్తూ మదనబాధ వరించలేనంత ఎక్కువగా తట్టుకోలేక మూర్ఛిల్లాడు. కొంత తడవు ఆగాక లేచి మహర్షి వివరించిన ఆ అందాల రాశి అయిన గౌతమ పత్నిని ఎప్పుడు చూడగలనో కదా, ఆమె పొందును శీఘ్రంగా ఏ ఉపాయం చేత పొందగలను, నాకు కలిగే ఈ భరించరాని మదన తాపాన్ని ఎలా ఉపశమింప చేసుకోగలను, ఆమె అధరాలు చిలికించే సుధారసాన్ని ఎప్పుడు గ్రోలగలను, ఆమెను బిగియారా తనివి తీరా ఎలా కౌగిలించుకోగలను, ఆమె లేని ఈ జీవితం నిరర్ధకమైనదే అని భావిస్తూ, ఆమెనే హృదయాన స్మరిస్తూ కామరూపుడవటం చేత గౌతముని రూపాన్ని ధరించి ఆయన ఆశ్రమాన్ని చేరుకున్నాడు. మహర్షి స్నానానుష్ఠానాదులకని, స్నానపానాదులకై వెళ్ళేదాకా అనువైన సమయం కోసం వేచి ఉండి, ఆయన వెళ్ళిన తరువాత కొంతసేపటి కపట బుద్ధితో గౌతముని రూపుదాల్చి సచీపతి గౌతముని ఆశ్రమంలో ప్రవేశించి అహల్యను సమీపించి తనకు మృదుశయ్యను ఏర్పరచమంటూ ఋషిపత్ని అయినా కోరాడు. అప్పుడు ఆ మునిపత్ని ఆశ్చర్యపోతూ, ఓ నాథ, తమరు సంధ్యా అనుష్ఠానాలకని ఇప్పుడే కదా నదీ తీరానికి వెళ్ళారు, తిరిగి ఇంతలోనే వచ్చేసారేమి, ఎన్నడూ లేనిది తపస్సులకు అత్యంత గర్హనీయమైన ఆ అకాల కామవాంఛ మీలో ఎలా పొడసూపింది, నిషిద్ధమైన దివారాతిని కోరుతున్నారెందుకు అంటూ ప్రశ్నించింది. అందుకు ఆ కపట గౌతమ వేషధారి అయిన సచీపతి అహల్యతో ఇలా నమ్మబలికాడు. ఓ ప్రియురాలా, స్నానార్థమై వెళ్ళిన నేను ఒక అప్సరసను చూశాను. దిగంబరిగా సరస్సులో స్నానం చేస్తున్న ఆమెను చూడగానే నాకు కోరిక సంగమేచ్చ కలిగింది. ఇక ఉండబట్టలేక వచ్చేశాను. కోరికతో ప్రజ్వరిల్లుతున్న నన్ను నీ దరికి చేర్చుకొని నాకు రతి సౌఖ్యాన్నివ్వు. అలా కాకపోతే కామాగ్నికి దగ్ధుడనే నేను మరణించగలను, లేదా నిన్ను శపిస్తాను అంటూ ఆమెను సమీపించబోయాడు. భర్త యొక్క ఊహించని హఠాత్ ప్రవర్తనకు విస్తుబోయిన అహల్య, ఓ మునివర్య, స్వాధ్యాయనంలోనూ తపానుష్టములతోనూ దేవతా పూజలతోనూ గడపవలసిన ఈ సమయంలో ఈ విధంగా జంతువుల్లా రమింపబూనడం మీకు ఉచితం కాదు. అయినా మీ పట్టిన పట్టు ఎడకపోతే మీ ఆజ్ఞను పాలిస్తాను. భర్తృ ఆజ్ఞ పాలన మించిన ధర్మం సతులకు ఎక్కడున్నది? ఓ రుక్మాంగద మహారాజు, ఈ విధంగా రూపంలోనూ కంఠధ్వనిలోనూ స్వభావ సంభాషణలలో ముమ్మూర్తులా గౌతమునిలా ఉన్న అతన్ని తన భర్తగానే భావించి అతని కోరిక తీర్చటానికై సయ్యను చేర్చింది. అప్పుడు ఇంద్రుడు ఆమెతో యథేచ్ఛగా చుంబన అలింగనాది కమలతో రమించాడు. అతని దేహం నుంచి వస్తున్న దివ్య సుగంధానికి చకితురాలైన అహల్య తనలో తానిలా అనుకుంది. ఇతడు నా భర్త అయినా లేక ఎవరైనా కపట రూపం దాల్చి నన్ను వంచారా? అలాగైతే తీరని కలంకగా
మాయని మచ్చగా నా జీవితంపై పడుతుంది. ఈ దుష్టుని సాంగత్యం వల్ల అటు పుట్టినింటికి, ఇటు మెట్టినింటికి అపకీర్తి తెచ్చిన దానినవుతాను అని మదనపడుతూ కోపంతో ఇలా ఉంది. ఓయి నీవెవరో కపట రూపంలో నా భర్త రూపుదాల్చి నన్ను వంచించావు. నీవెవరైనది నిజం చెప్పు, లేదా నిన్ను శపించగలను. ఆమె శాపానికి భయం చెందిన ఇంద్రుడు తన నిజరూపు దాల్చి ఆమె ఎదుట ప్రత్యక్షమైనాడు. ఓ అహల్య, నన్ను సచీపతి అని ఇంద్రుడిగా తెలుసుకో. నీ రూప లావణ్యము, సౌందర్యములను చూచి నిగ్రహించుకొనలేక ఇలా చేశాను. త్రైలోక్యాధిపతి అయిన నన్నే ఇకపైన సేవించుకో అన్న ఇంద్రుని మాటలకు క్రోధంతో బుసలు కొట్టే మిన్నాగుల తీక్ష వీక్షణాలతో ఓ మూఢ, తపస్వి అయిన నా భర్త ఇప్పుడు ఇంటికి వస్తే నా గతేమవుతుందో చెప్పలేను. మహాపాపివైన నీవు నా పాతివ్రత్యాన్ని చెరచినావు. ఇక ఆ మహర్షి శాపంతో నేను ఎలాంటి అవస్థ పొందుదునో కదా. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనా ఖండంలోని అహల్యా దర్శనం అనే 30వ అధ్యాయం సంపూర్ణం.